Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఆపరేషన్ కెల్లర్. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇండియన్ ఆర్మీ వరుసగా పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను టార్గెట్గా చేసుకొని ఆపరేషన్స్ లాంచ్ చేసింది. అవి చూస్తూనే ఉన్నాం, మనం తెలుసుకున్నాం కూడా. ఫస్ట్ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన వెంటనే జమ్మూ కాశ్మీర్లోని బరాముల్లా జిల్లాలోని ఉగ్రవాదులను ఏరివేయడానికి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ టిక్కాను నిర్వహించింది. ఆ తర్వాత పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి ఆపరేషన్ సింధూర్ మనం లాంచ్ చేసాం. ఇప్పుడు అదే ప్రాసెస్లో భాగంగా, కంటిన్యూయేషన్లో భాగంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ కెల్లర్ను లాంచ్ చేసింది. ఇది జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లా, జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ డిస్టిక్లోని లష్కరే తోయిబా టెర్రరిస్టులను నాశనం చేయడానికి, హతమార్చడానికి ఆపరేషన్ కెల్లర్ను లాంచ్ చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆపరేషన్ టిక్కా కూడా జమ్మూ కాశ్మీర్, అయితే అది ముఖ్యంగా బరాముల్లా ప్రాంతంలో అక్కడ టార్గెట్ చేశారు. ఆపరేషన్ కెల్లర్ షోపియాన్ డిస్టిక్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక మనము చూస్తూ ఉన్నాం, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన వెనుక బాధ్యత వహించిన మేజర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏది? వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ముఖ్యంగా లష్కరే తోయిబాకు చెందిన ఒక ఆర్గనైజేషన్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాద సంస్థ ఈ పహల్గామ్ దాడుల వెనుక మేమే ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా ద రెసిస్టెంట్ ఫ్రంట్ను ఉగ్రవాద సంస్థగా చేర్చాలి అని చెప్పేసి, గుర్తించాలని చెప్పేసి యుఎన్ఎస్సి 1267 శాంక్షన్స్ కమిటీ, మనం డిస్కస్ చేసుకున్నాం కదా, యుఎన్ఎస్సి 1267 శాంక్షన్స్ కమిటీ, దీన్నే అల్ ఖైదా లేదా ఐఎస్ఐఎస్ శాంక్షన్స్ కమిటీ అంటారు. ఇది 1999లో ఏర్పాటైందని మనం తెలుసుకున్నాం. దీంట్లో ఇది జాయిన్ చేయాలి, టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో మనకు ఈ 3 ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక అలానే పాకిస్తాన్ కూడా ఆపరేషన్ సింధూర్కి ప్రతిఘటనగా, ఇండియన్ మిలిటరీకి వ్యతిరేకంగా పాకిస్తాన్ కూడా ఆపరేషన్ బున్యాన్ అల్ మర్సూస్, ఆపరేషన్ బున్యాన్ అల్ మర్సూస్ అనే ఆపరేషన్ని పాకిస్తాన్ లాంచ్ చేసింది. ఇది ఖురాన్ నుంచి తీసుకున్న ఒక వర్స్ అన్నమాట. దీని మీనింగ్ వచ్చేసి ఒక దృఢమైన నిర్మాణము, ముఖ్యంగా లెడ్తో తయారు చేయబడిన ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్, ఒక దృఢమైన నిర్మాణము అని అర్థము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, పాకిస్తాన్ లాంచ్ చేసింది ఆపరేషన్ బున్యాన్ అల్ మర్సూస్. ఇది డిఫరెంట్ ఆపరేషన్స్ గురించి. ఇక ఆపరేషన్ టిక్కా గురించి కూడా మనం ఒక పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. ఎందుకు టిక్కా అనే పేరు పెట్టారు అంటే, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలో పాకిస్తాన్కు చెందిన సీనియర్ మిలిటరీ ఆఫీసరు టిక్కా ఖాన్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆ టైంలో చాలామంది పైన అఘాయిత్యాలు, ముఖ్యంగా మహిళలు, అటువంటి వాళ్ళని చాలా హింసించి చాలామంది ప్రజలను చంపేశాడు అని చెప్పేసి, దానికి ప్రతిఘటనగా టిక్కా లాంటి ఉగ్రవాదుల్ని నాశనం చేయడానికి ఆపరేషన్ టిక్కా పేరుని మనం ఎంచుకున్నాం. సో దీస్ ఆర్ ఆల్ మిలిటరీ ఆపరేషన్స్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి నిన్న మనము బుర్కినా ఫాసోలో నరమేధం, బుర్కినా ఫాసో కంట్రీలో సుమారుగా 100 మంది పౌరులను బుర్కినా దేశపు ప్రభుత్వ బలగాలు చంపేశాయని చెప్పేసి తెలుసుకున్నాం. దానికి సంబంధించి న్యూయార్కుకు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ అనే ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ సంస్థ చాలా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు లిబియా కంట్రీ గురించి తెలుసుకోవాలి. ఈ లిబియాలో మిలిటరీల మధ్య, ముఖ్యంగా ఆర్మ్డ్ గ్రూప్స్ అంటే సాయుధ దళాల మధ్య తీవ్రమైన పోరు జరుగుతూ ఉంది. అందులో సుమారుగా 6 మరణించారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ముఖ్యంగా వెస్ట్ ఏషియా కంట్రీలైనా లేదంటే ఆఫ్రికన్ కంట్రీలైనా ఎక్కువగా ఎప్పుడు కూడా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ అనిశ్చితి, అలానే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాయి. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ప్రతి కంట్రీలో ఏం జరుగుతూ ఉందో ఐడియా ఉండాలి. ఇప్పుడు సౌత్ సుడాన్ అంతర్యుద్ధము, ఈ లిబియా క్యాపిటల్ వచ్చేసి ట్రిపోలి. లిబియా క్యాపిటల్ ట్రిపోలి. ఇది నార్థర్న్ ఆఫ్రికా దేశం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఆర్మ్డ్ గ్రూప్స్ పరిపాలన చేస్తూ ఉన్నాయి, సాయుధ దళాలు ఎప్పటి నుంచో పరిపాలన చేస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల
ఈ సాయుధ దళాల కాల్పుల్లో ఒక సాయుధ దళాలకు చెందిన ఒక లీడర్ అబ్దుల్ గనీ కిక్లీ అనే ఆయన మరణించాడు. ఈయన స్టెబిలైజేషన్ సపోర్ట్ అథారిటీ అనే ఒక ఆర్మ్డ్ గ్రూప్కి లీడర్ అన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లిబియాలో ఒక ప్రభుత్వం లేదనమాట. కేంద్ర ప్రభుత్వం అనేది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక్కటి లేదు. డిఫరెంట్ ఆర్మ్డ్ గ్రూప్స్ పరిపాలిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ట్రిపోలీలో దబీబా అనే ఆర్మ్డ్ లీడర్ నేతృత్వంలో ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంటే, ఈ లిబియా తూర్పు ప్రాంతాన్ని ప్రధాని ఒసామా అహ్మద్ పాలిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది లిబియా క్రైసిస్ గురించి. ఇక మ్యాప్లో మనం లిబియాను చూస్తే ఇది మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రానికి బార్డర్ కలిగి ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లిబియా మధ్యధరా సముద్రాన్ని బార్డర్గా కలిగి ఉంది. ఇక పక్కన అబ్జర్వ్ చేస్తే మరో బార్డర్ కంట్రీ అల్జీరియా ఉంది. ఈ అల్జీరియాకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది ఆఫ్రికాలోనే విస్తీర్ణం పరంగా ఏరియా వైజ్ తీసుకుంటే అతిపెద్ద దేశము అల్జీరియా. ఇక లిబియాకి ఈజిప్ట్ ఒక బార్డర్ కంట్రీ ఉంది. సూడాన్, చాద్, నైజరు, టునీసియా బార్డర్ కంట్రీస్గా ఉన్నాయి. మనకి ఇటువంటి ప్రతి చిన్న దేశానికి బార్డర్ కంట్రీస్ అవసరం లేదు, కానీ మనకి ముఖ్యంగా ఉక్రెయిన్ లాంటి దేశాలు ఎక్కువగా కంటిన్యూస్గా వార్తల్లో ఉంటాయి కాబట్టి అటువంటి వాటికి రష్యాకి, ఉక్రెయిన్కి బార్డర్ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి జర్మనీ గవర్నమెంటు రీచ్ సిటిజన్ అనే ఒక గ్రూప్ని బ్యాన్ చేసింది. దీనికి ముఖ్య కారణము జర్మనీలో ఈ రీచ్ సిటిజన్ అనే గ్రూపు ఒక ఫార్ రైట్ గ్రూప్. అంటే మనం ఏ విధంగా అయితే ఇండియాలో పొలిటికల్ పార్టీస్ని లెఫ్ట్ పొలిటికల్ పార్టీసు, రైట్ పొలిటికల్ పార్టీసు, సెంట్రిస్ట్ పొలిటికల్ పార్టీలు అని ఏ విధంగా మనం క్లాసిఫై చేస్తామో, వర్గీకరిస్తామో, ఇది కూడా ఈ రీచ్ సిటిజన్ గ్రూప్ అనేది ఎక్స్ట్రీమిస్ట్ ఫార్ రైట్ ఆర్గనైజేషన్. అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా కన్జర్వేటివ్ ఐడియాలజీ, చాలా ఆర్థోడాక్స్ ఉంటాయి వీళ్ళ ఆలోచనలు. ఈ గ్రూపు జర్మనీని ఎప్పుడూ కూడా ఒక లెజిటిమేట్ దేశంగా గుర్తించలేదట. ఆల్వేస్ జర్మనీని వీళ్ళు ఎలా చూసేవాళ్ళంటే, జర్మనీ అనేది ఒక రాజ్యము, ఒక కింగ్డమ్, ఈ కింగ్డమ్కి మేము అధిపతులం అన్నట్టుగానే ఈ రీచ్ సిటిజన్ గ్రూప్ భావించారు. సో వీళ్ళు జర్మనీ డెమోక్రసీకి, జర్మనీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని చెప్పేసి జర్మనీ గవర్నమెంటు దీన్ని బ్యాన్ చేసింది. సో ఇక్కడ ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్లో ఈ రీచ్ సిటిజన్ గ్రూప్ ఏ కంట్రీకి చెందినది. ఇక జర్మనీ ఛాన్సలర్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, ఫ్రెడరిచ్ మెర్జ్ గారు ఎలక్ట్ అయ్యారు. ఇక జర్మనీలోని లోయర్ హౌస్ దిగువ సభను ఏమంటారు? బుండెస్టాగ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం బుండెస్టాగ్. జర్మనీ క్యాపిటల్ బెర్లిన్. ఇక జర్మనీ వచ్చేసి G20లో మెంబరు, యూరోపియన్ యూనియన్లో మెంబరు, నాటోలో కూడా మెంబర్ అనే విషయము మనకి ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, ఒక పర్సన్ వార్తల్లో నిలిచింది, ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ సుస్సన్ లే. మనం ఇటీవల ఆస్ట్రేలియా ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా వరుసగా రెండవసారి యాంథోనీ ఆల్బనీస్, లేబర్ పార్టీకి చెందిన యాంథోనీ ఆల్బనీస్ సెలెక్ట్ అయ్యారు. లిబరల్ పార్టీ, అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ అయిన ఆస్ట్రేలియా లిబరల్ పార్టీ ఓడిపోయిందని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రతిపక్ష పార్టీ లిబరల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను తొలిసారిగా ఒక మహిళకు అప్పగించింది ఆస్ట్రేలియా అపోజిషన్ పార్టీ. ఆమె పేరే సుస్సన్ లే. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే క్యాపిటల్ కాన్బెర్రా. ఆస్ట్రేలియాలో ఓటు అనేది కూడా చాలా తప్పకుండా వేయాలి, కంపల్సరీ ఓటింగ్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లో ఓటు వేయడం అనేది కంపల్సరీ. ఓటు వేయకపోతే అక్కడ ఫైన్ కూడా వేస్తారు. ఇక ఆస్ట్రేలియా నుంచి మనము కాన్కరెంట్ లిస్ట్, సంయుక్త జాబితాను తెచ్చుకున్నామని చెప్పేసి కూడా మనము తెలుసుకున్నాం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి భారతదేశంలో ప్రపంచంలోనే అతి చిన్న చిప్ను డిజైన్ చేయబోతా ఉన్నారు. సెమీ కండక్టర్ చిప్స్ ప్రెజెంట్ ప్రపంచంలో ఉత్పత్తి అవుతా ఉన్న అత్యంత చిన్న చిప్స్ సైజ్ వచ్చేసి 3 నానోమీటర్స్. 3 నానోమీటర్ స్కేల్ చిప్స్ అనేవి ప్రపంచంలోనే అత్యంత చిన్న చిప్స్ అన్నమాట ఇవి. వీటిని భారతదేశంలో తొలిసారిగా డిజైన్ చేయబోతా ఉన్నారు. జపాన్కు చెందిన రెనిసాస్ కంపెనీ,
జపాన్కు చెందిన రెనిసాస్ కంపెనీ నోయిడాలో ఉత్పత్తి చేయబోతా ఉంది. దీనికి సంబంధించి భారతదేశంలో తొలిసారిగా ఈ ప్రపంచంలోనే అతి చిన్న చిప్ డిజైన్ తయారీ యూనిట్లను నోయిడా మరియు బెంగళూరులో లాంచ్ చేశారు. ఈ 3 నానోమీటర్ స్కేల్ యూనిట్స్ని. సో ఇవి నోయిడాలో తయారు చేయబోతా ఉన్నారు, డిజైన్ చేయబోతా ఉన్నారని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అబ్జర్వ్ చేస్తే చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. ఈ చిప్ని మనము డిజైన్ చేయబోతా ఉన్నాం, కానీ మనం దీన్ని స్వదేశీయంగా తయారు చేయట్లేదు. జపాన్కు చెందిన కంపెనీ తయారు చేయబోతా ఉంది దీన్ని. అయితే భారతదేశము స్వదేశీయంగా ఇండిజీనియస్గా ప్రపంచంలోనే అత్యంత చిన్న చిప్ని డిజైన్ చేయడానికి బెంగళూరుకు చెందిన 30 మంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ముందుకొచ్చారని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకి ఒక ప్రపోజల్ పెట్టారు. రాబోయే 5 ఏళ్లలో మాకు 500 కోట్లు ఫండింగ్ ఇవ్వండి, మేము ప్రపంచంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతా ఉన్న 3 నానోమీటర్ చిప్స్ కంటే కూడా ఇంకా తక్కువ సైజు ఉన్న చిప్స్ని మేము తయారు చేస్తామని చెప్పేసి ఐఐఎస్సి సైంటిస్టులు చెప్పారు. వీటినే యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్స్ అంటారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్స్, వీటి సైజ్ వచ్చేసి 0.1 నానోమీటర్ అలా ఉంటుంది, అంటే చాలా చిన్నవి. సో ఇది మనకు 2 పాయింట్లు ఇక్కడ. ఇక సెమీ కండక్టర్స్ విషయానికి వస్తే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. ఇండియా సెమీ కండక్టర్ మిషన్కి కేటాయించిన బడ్జెట్ ఎంత? ఇండియా సెమీ కండక్టర్ మిషన్కి కేటాయించిన బడ్జెట్ ఎంత? అలానే భారతదేశంలో అతిపెద్ద సెమీ కండక్టర్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు, ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేయబోతా ఉన్నారు, అది కూడా మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ట్రై ఫర్ దీస్ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, యూరోపియన్ కమిషన్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒప్పందంలో జాయిన్ అయిన హెచ్సిఎల్ టెక్నాలజీ కంపెనీ. యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సుని రెస్పాన్సిబుల్గా బాధ్యతాయుతంగా ఉపయోగించడానికి ఒక ప్రత్యేక చట్టాన్నే తీసుకొని వచ్చింది, ఏఐ యాక్ట్ పేరిట. ఈ చట్టం ముఖ్య ఉద్దేశము జనరల్గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు వల్ల ఆల్రెడీ మనము తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటా ఉన్నాం. ముఖ్యంగా ఉద్యోగాలు పోతా ఉన్నాయి, దీన్ని అనెథికల్గా కూడా వాడుతూ ఉన్నారన్నమాట. సో దీన్ని బాధ్యతాయుతంగా వాడాలి అంటే కంపెనీలు చాలా రెస్పాన్సిబుల్ ఏఐ పాలసీస్ని తీసుకురావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి హెచ్సిఎల్ టెక్నాలజీ జాయిన్ అయ్యింది. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. అయితే ఈ ఒప్పందము వాలంటరీ, అంటే కేవలం స్వచ్ఛందంగా పనిచేసే ఒక ఒప్పందం అన్నమాట. అంటే ఇందులో మ్యాండేటరీ టార్గెట్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ వన్, భారతదేశంలో పూర్తిగా సౌరశక్తితో పనిచేసే మొట్టమొదటి రాష్ట్ర అసెంబ్లీగా ఢిల్లీ శాసనసభ. ఇటీవల అబ్జర్వ్ చేస్తే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల వల్ల కర్బన ఉద్గారాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసిన గ్లోబల్ మీథేన్ ట్రాకర్ కూడా ఏమని చెప్తా ఉంది, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉన్న ఉష్ణోగ్రతల్లో 30% ఉష్ణోగ్రతలు మీథేన్ నుంచే వస్తూ ఉన్నాయి, మీథేన్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాం. అది కేవలం ఒక రకమైన గ్రీన్ హౌస్ గ్యాసే. ఇంకా మిగతా రకాల గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, నైట్రస్ ఆక్సైడ్స్ కావచ్చు, సల్ఫర్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి వాతావరణాన్ని. సో ఇప్పుడు భారతదేశంలో తొలిసారిగా ఢిల్లీ శాసనసభ, ఢిల్లీ అసెంబ్లీ పూర్తిగా సోలార్ ఎనర్జీతో నడవడానికి పనిచేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఢిల్లీ శాసనసభ ప్రిమైజెస్లో, ఢిల్లీ శాసనసభ ఆవరణలో 500 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. సో దీని ద్వారా మనకి క్లైమేట్ చేంజ్ తగ్గుతుందని చెప్పవచ్చు. ఇక ఢిల్లీ చీఫ్ మినిస్టరు రేఖా గుప్తా గారు, మహిళ. అయితే ఢిల్లీ ఇంకొక రికార్డును కూడా సాధించింది. ఫిబ్రవరి 2025లో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషను భారతదేశపు తొలి వర్టికల్
బైఫేషియల్ సోలార్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేశారు. భారతదేశపు ఫస్ట్ వర్టికల్ బైఫేషియల్ సోలార్ ప్లాంట్ని ఓక్లా విహార్ మెట్రో స్టేషన్ వద్ద లాంచ్ చేశారు. అయితే దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ పేరులోనే ఉంది బైఫేషియల్ వర్టికల్. దీన్ని నిలువుగా ఇన్స్టాల్ చేస్తారు ఈ సోలార్ ప్యానెల్స్ని. తద్వారా రెండు వైపులా సోలార్ ఎనర్జీని గ్రహిస్తుంది అన్నమాట, క్యాప్చర్ చేస్తుంది. సో ఇది భారతదేశపుది ఫస్ట్. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాము భారతదేశంలోని ఒడిషా రాజ్భవన్ మిషన్ నెట్ జీరో క్యాంపస్గా అవతరించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఒడిషా గవర్నర్ కంబంపాటి హరిబాబు గారు తను వాడే వెహికల్స్ అన్నిటినీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్గా టర్న్ చేయబోతా ఉన్నాడు అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన గవర్నర్ ఆఫీసు మిషన్ నెట్ జీరో క్యాంపస్గా అవతరించాలని చెప్పేసి ప్లాన్స్ చేస్తూ ఉందంటే ఒడిషా. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ మైనింగ్ ట్రక్. ఇండియాలో అగైన్ క్లైమేట్ చేంజ్ని నివారించాలి అంటే మనము సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్, సుస్థిరమైన రవాణా విధానాల్ని మనం పాటించాలి. దానికోసం గాను అదానీ సంస్థ భారతదేశపు తొలి హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచే మైనింగ్ ట్రక్ని ఛత్తీస్గఢ్లో ప్రారంభించారు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మైనింగ్ ఏరియాస్లో ఉత్పత్తి జరిగిన తర్వాత మైన్స్ని వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇప్పటి వరకు డీజిల్ వెహికల్స్ అటువంటి వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ ట్రక్ల ద్వారా సుమారుగా 40 టన్నుల కార్గోను 200 కిలోమీటర్ల వరకు తరలించవచ్చట. సో దీన్ని ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ విష్ణు దియో సాయి గారు రాయ్పూర్లో ప్రారంభించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది హైడ్రోజన్ పవర్డ్, ఇది క్లీన్ ఫ్యూయల్. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం భారతదేశపు ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ 2025 జూలై ఆ టైంలో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా గవర్నమెంట్ ప్రకటించింది. ఇది హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ డివిజన్ల మధ్య ఉండే 89 కిలోమీటర్ల ట్రాక్ పైన నడపబోతా ఉన్నారు. దీన్ని నార్థన్ రైల్వేస్కి కేటాయించారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే భారతదేశపు ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ని ఎక్కడ నిర్మించారు అంటే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇక హైడ్రోజన్లో టైప్స్ ఉంటాయని తెలుసుకున్నాం. గ్రీన్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్ అని. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? హైడ్రోజన్ ఇంధనాన్ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అటువంటి వాటిని ఉపయోగించి ఉత్పత్తి చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. అలా కాకుండా హైడ్రోజన్ ఇంధనాన్ని కోలు, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ లాంటి ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాల్ని వినియోగించి ఉత్పత్తి చేస్తే దాన్ని గ్రే లేదా బ్లాక్ హైడ్రోజన్ అంటారని చెప్పేసి మనం తెలుసుకున్నాం డీటెయిల్డ్గా. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్లైమేట్ చేంజ్ దృష్ట్యా ఈరోజు క్లైమేట్ చేంజ్కి రిలేటెడ్ టాపిక్స్ తెలుసుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్. ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30వ సమ్మిట్ ఎక్కడ జరగనుంది? ఆప్షన్ ఏ రియో డి జనీరో బ్రెజిల్, ఆప్షన్ బి బెలెమ్ బ్రెజిల్, ఆప్షన్ సి బాకు అజర్బైజాన్, ఆప్షన్ డి సావో పాలో బ్రెజిల్. సో ఇది ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ ఒకే కంట్రీని మనం 3 సార్లు ఇచ్చాము, లైక్ సిటీల పేర్లు కూడా ఇచ్చాము కాబట్టి డెఫినెట్లీ సిటీ పేరు కూడా గుర్తుంటేనే మనము ఆన్సర్ చేయగలుగుతాం దీనికి. ఇక నిన్నటి క్వశ్చన్స్ మనం సబ్జెక్ట్ చెప్పేటప్పుడు లైక్ ఇంప్లిసిట్ మేనర్లో సబ్జెక్ట్ ఫ్లోలో ఉన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగాము. దానికి సంబంధించి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే దానికి యాంథోనీ ఆల్బనీస్ గారు. ఇక సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ అంటే పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన లారెన్స్ వాంగ్ గారు సెలెక్ట్ అయ్యారు. ఈ పార్టీ గత 63 ఏళ్ళుగా సింగపూర్లో అధికారంలో ఉందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక సింగపూర్ విషయానికి వస్తే
సింగపూర్లో ఓటింగ్ అనేది కంపల్సరీ, తప్పకుండా ఓటు వేయాల్సిందే. ఇక ఆపరేషన్ డెవిల్ హంట్, బంగ్లాదేశ్లోని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా గారి ఫాలోయర్స్ని టార్గెట్గా చేసుకొని లాంచ్ చేసిన ఆపరేషన్ డెవిల్ హంట్. ఇక మనం 2022 ఫోర్బ్స్ టాప్ 100 పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్ 19వ ఎడిషన్ విన్నర్ వచ్చేసి ఉర్సులా వాండర్ లయన్ అని చెప్పేసి మనం నిన్న ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ గురించి తెలుసుకున్నాం. అయితే 2024 లిస్టులో ఎవరున్నారు? 2024 ఫోర్బ్స్ టాప్ 100 పవర్ఫుల్ ఉమెన్, ఇది 21వ ఎడిషన్. ఇందులో కూడా టాపు మళ్ళీ ఉర్సులా వాండర్ లయన్ గారే, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లయన్ గారు. ఇక అలానే స్పోర్ట్స్ పర్సన్స్ గురించి కూడా మనం ఒక క్వశ్చన్ చూసాం. ఆ స్పోర్ట్స్ పర్సన్ ఏ క్రీడకు చెందినవారు అనేసి. నీరజ్ చోప్రా వచ్చేసి జావెలిన్ త్రో గేమ్, అవినాష్ సాబ్లే వచ్చేసి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్, హెచ్ఎస్ ప్రణయ్ బ్యాడ్మింటన్ ప్లేయరు, నిఖత్ జరీనా ఈమె తెలంగాణకు చెందిన బాక్సింగ్ ప్లేయర్. సో దిస్ ఈజ్ ఎస్టర్డేస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ క్రైసిస్లో పాకిస్తాన్ కూడా కొన్ని మిసైల్స్ లాంచ్ చేస్తూ ఉంది ఇండియాకి వ్యతిరేకంగా. అందులో పాకిస్తాన్ సోంగర్ డ్రోన్స్ అనేవి వాడింది. సోంగర్ డ్రోన్స్, ఈ సోంగర్ డ్రోన్స్ తుర్కీ దేశానికి చెందినవి. ఇప్పుడు టర్కీ పేరు మార్చారు కదా, గుర్తుపెట్టుకోండి. టర్కీ పేరు ఇప్పుడు తుర్కీయే, కన్ఫ్యూజ్ అవుతుందండి. తుర్కీయే. ఇండియాలో బ్యాన్ తుర్కీయే క్యాంపెయిన్ కూడా నడుస్తూ ఉంది. సో ఈ సోంగర్ డ్రోన్స్ టర్కీ దేశానికి చెందినవి. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని ఫీచర్స్ కూడా మనకి ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం తెలుసుకున్నాం హారూప్ మిసైల్స్ గురించి, స్కాల్ప్ మిసైల్స్ వాటి గురించి. ఈ సోంగర్ డ్రోన్స్ ఎలా ఉంటాయంటే ఇవి 45 కేజీల వరకు పేలోడ్ని మోసుకొని పోగలుగుతాయి. 45 కేజీల మ్యాక్సిమం పేలోడ్ని మోసుకొని వెళ్తాయి. అదే పేలోడ్ మోసుకోకుండా ఉంటే గాలిలో 35 నిమిషాల పాటు ఎగరగలుగుతాయంట. ఇవి ముఖ్యంగా సర్వైలెన్స్, నిఘా పర్పస్ కోసం వాడతారు. 35 నిమిషాలు పేలోడ్ లేకుండా ఎగురుతాయి. వీటి రేంజ్ వచ్చేసి 5 కిలోమీటర్లు. ఇక ఇది సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. అదే భూమట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ సోంగర్ డ్రోన్స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS వ్యవస్థని ఉపయోగించుకుంటుంది. అలానే రష్యాకు చెందిన గ్లోనాస్ నావిగేషన్ వ్యవస్థను ఉపయోగించుకొని పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, GPS ప్లస్ గ్లోనాస్. ఇక అలానే ఒకవేళ ఇది డిస్కనెక్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ రక్షణ దళాల దగ్గరికి చేరుతుందంట, ఆటో రిటర్న్. ఇవి ఫీచర్స్. ఇక రోటార్ విడ్త్ వచ్చేసి 140 సెంటీమీటర్లు. అంటే ఈ వింగ్స్ ఉంటాయి కదా, ఈ వింగ్స్ మధ్య విడ్త్ 140 సెంటీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను అటాక్ చేయడానికి మనము ఆకాశ్ తీర్, ముఖ్యంగా పాకిస్తాన్ డ్రోన్లని మిసైల్స్ని అటాక్ చేయడానికి ఆకాశ్ తీర్ని లాంచ్ చేసాం. ఇక్కడ ఆకాశ్ తీర్ అనేది భారతదేశపు కృత్రిమ మేధస్సు ఆధారిత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టు ఇలా ట్రక్స్ మీద నుంచే, లైక్ ఇప్పుడు మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం, తైవాన్ అమెరికాకు చెందిన హిమార్స్ రాకెట్స్ని పరీక్షించింది. ఆ హిమార్స్ రాకెట్స్ ఎలా లాంచ్ చేస్తారు? ఒక ట్రక్లో వాటిని లోడ్ చేసి ఉంటారు, ట్రక్ నుంచి లాంచ్ చేయవచ్చు. ఆ ట్రక్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తుంది అనమాట, మొబైల్. సో ఈ ఆకాశ తీర్ సిస్టమ్స్ కూడా అలానే ఉంటాయి. ఇవి ట్రక్ మీద మౌంట్ చేసి ఉంటారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, వీటిని ఎవరు అభివృద్ధి చేశారు? వీటిని డిఆర్డిఓ మరియు గజియాబాద్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, గజియాబాద్ యూపీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వీటిని ఉత్పత్తి చేస్తూ ఉంది. యాక్చువల్లీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కానీ వీటికి సబ్ బ్రాంచెస్ వివిధ రాష్ట్రాల్లో ఉంటాయి. అందులో గజియాబాద్ ఒకటి.
ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ రక్షణ మంత్రిత్వ శాఖ 2023లో ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్తో ఒక ఒప్పందం కుదుర్చుకునింది ఇండియన్ ఆర్మీ కోసం ఈ ఆకాశ తీర సిస్టమ్స్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి. సో ఇది ఆకాశ తీర. ఇక అలానే ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ మిలిటరీ బ్రహ్మోస్ మిసైల్స్ని కూడా లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. బ్రహ్మోస్ S-400 ఇవన్నీ కూడా లాంచ్ చేసాం. నెక్స్ట్ వన్ కల్చర్కి సంబంధించి తెలంగాణలో మధ్యయుగం నాటి రాతి చిత్రాలను కనుగొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం జినుగురాల గ్రామంలోని పెద్దగుట్ట మీద మధ్యయుగానికి చెందిన ఆది మానవులు గీసిన రాతి చిత్రాలని కనుగొన్నారు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి ఎలా ఉన్నాయి అంటే రథం ఆకారంలో ఉన్నాయి. కింద వెడల్పుగా రథం మాదిరి ఉంటుంది, పైకి వెళ్ళేసరికి చిన్నగా రథం గోపురం మాదిరి ఉన్నాయి. వీటిపైన మనిషి బొమ్మలు, తాబేలు బొమ్మలు, రకరకాల బొమ్మలు ఇవి ఉన్నాయి. ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ రాతి చిత్రాలు రెడ్ కలర్. వీటిని తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కావలి చంద్రకాంత్ గారు గుర్తించారట. సో ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడ కనుగొన్నారు? నెక్స్ట్ వన్ పర్సన్స్ ఇన్ న్యూస్. ఇండియన్ లాయర్ భువన్ రిబు గారు ఒక అంతర్జాతీయ అవార్డుని పొందారు. ఈయన వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ ఇచ్చే మెడల్ ఆఫ్ ద ఆనర్ అవార్డుని గెలుపొందారు. ఈ అవార్డు పొందిన ఫస్ట్ ఇండియన్ లాయర్. ముఖ్యంగా ఈయన చైల్డ్ రైట్స్ అంటే లైక్ బాల్య వివాహాలకి వ్యతిరేకంగా పోరాడినందుకు, చైల్డ్ ట్రాఫికింగ్కి వ్యతిరేకంగా పోరాడినందుకు ఈయనకి ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును వరల్డ్ లా కాంగ్రెస్ 2025 వరల్డ్ లా కాంగ్రెస్ 2025 సమ్మిట్ కరీబియన్ ఐలాండ్ అయిన డొమినికన్ రిపబ్లిక్లో జరిగింది. అక్కడ ఈ అవార్డుని ఈయన పొందారు. ఈ అవార్డు చాలా ముఖ్యమైనది. ఇక వరల్డ్ లా కాంగ్రెస్ విషయానికి వస్తే ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో న్యాయ వ్యవస్థ ఎలా ఉందో చర్చించడానికి దీన్ని నిర్వహించారు. గుర్తుపెట్టుకోండి, ఇది డొమినికన్ రిపబ్లిక్లో నిర్వహించారు మే నెలలో. ఇది కరీబియన్ ప్రాంతం. నెక్స్ట్ వన్ అగైన్ పర్సన్స్ ఇన్ న్యూస్. CSIR కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్కు చెందిన సైంటిస్ట్ డాక్టర్ సూర్యప్రకాష్ సింగ్ గారికి ఒక ఫెలోషిప్ అవార్డు లభించింది. ఆ అవార్డు పేరు వచ్చేసి ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అసోసియేట్ ఫెలోషిప్ అవార్డు 2024 సంవత్సర కాలానికి గాను. ఈ అవార్డు గెలుపొందిన ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సైంటిస్ట్ అయిన ఈ IICT హైదరాబాద్ నుంచి ఈ ఫెలోషిప్ అవార్డును గెలుపొందిన ఫస్ట్ సైంటిస్ట్. ఈయన కెమికల్ సైన్సెస్ కేటగిరీలో ఈ అవార్డును పొందాడు. కెమికల్ సైన్సెస్ మరియు నెక్స్ట్ జనరేషన్ సోలార్ టెక్నాలజీస్లో ఈయన చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు లభించింది. ఇక మనకి CSIR IICT అంటే ఇంకొక సైంటిస్ట్ కూడా గుర్తొస్తారు. ఇటీవల వార్తల్లో మనం చూసాం. CSIR హెడ్ క్వార్టర్సు న్యూఢిల్లీలో ఉంటుంది. దీనికి సంబంధించి ఈ IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఫార్మర్ సైంటిస్ట్, మాజీ సైంటిస్ట్ అయిన డాక్టర్ శైలజ దొనెంపూడి గారు న్యూఢిల్లీలో ఉన్న CSIR హెడ్ క్వార్టర్స్కి చెందిన బిజినెస్ డెవలప్మెంట్ గ్రూప్కి అధ్యక్షత వహించబోతా ఉన్న ఫస్ట్ మహిళా సైంటిస్ట్ ఈమె మాజీ సైంటిస్ట్ IICTలో. ఈమెకి ఏం పదవి అప్పగించారు అంటే CSIR హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్న బిజినెస్ డెవలప్మెంట్ గ్రూప్కి హెడ్గా అధ్యక్షత వహించబోతా ఉన్న తొలి మహిళా శాస్త్రవేత్త. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ బుక్స్ గురించి. PMO ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ త్రూ ద ఇయర్స్ అనే పుస్తకం, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ త్రూ ద ఇయర్స్ అనే పుస్తకాన్ని న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ఈ బుక్ ఏ దాని గురించి తెలుపుతుందంటే
భారతదేశంలో ప్రధానమంత్రి వ్యవస్థ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎలా ఆవిర్భవించింది, ముఖ్యంగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, అలానే యూనియన్ క్యాబినెట్ సిస్టమ్ ఎలా ఆవిర్భవించిందో ఈ బుక్లో తెలపడం జరిగింది. ఈ బుక్ ఆథర్ వచ్చేసి హిమాంశు రాయ్. దీన్ని పబ్లిష్ చేసిన సంస్థ రూపా పబ్లికేషన్స్. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్లో జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఎడిషను బీహారు మరియు న్యూఢిల్లీలో కొన్ని గేమ్స్ను నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో జిమ్నాస్టిక్ స్పోర్ట్స్లో తెలంగాణకు చెందిన నిష్కా అగర్వాల్ గోల్డ్ మెడల్ గెలుపొందింది. ఈ జిమ్నాస్టిక్ ఈవెంటు న్యూఢిల్లీలో కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈమె 17 ఏళ్ల యువతి గోల్డ్ మెడల్ గెలిచింది. ఇక మనం తెలుసుకోవాల్సింది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మే 4వ తారీఖున మొదలయ్యాయి. మే 15 వరకు జరగబోతూ ఉన్నాయి. అంటే టుమారో లాస్ట్. యాజ్ ఆఫ్ నౌ మహారాష్ట్ర టాప్లో ఉంది. మెడల్స్ లిస్ట్లో యాజ్ ఆఫ్ నౌ మహారాష్ట్ర టాప్లో ఉంది. ఇక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. బీహార్ తొలిసారిగా ఈ గేమ్స్కి ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఇందులో ఓవరాల్గా 28 గేములకి నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అందులో 27 గేమ్సే ముఖ్యమైనవి. ఒక గేమ్ వచ్చేసి ఈ స్పోర్ట్స్, అంటే ఇది కేవలం ప్రదర్శన మాత్రమే. జస్ట్ ఆ ఈవెంట్ మొదలైనప్పుడు ఈ స్పోర్ట్స్ని ప్రదర్శించారు అంతే. కానీ ఓ విధంగా చెప్పాలంటే 27 గేమ్సే మెయిన్. ఇక ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి మస్కట్ మనం డిస్కస్ చేసుకున్నాం. గజసింహ. ఇక లోగో కలర్స్ వచ్చేసి ఆరెంజ్, గ్రీన్ ఉంటాయని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండ్ దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఆపరేషన్ కెల్లర్, లిబియా క్రైసిస్, రీచ్ సిటిజన్ గ్రూప్ను బ్యాన్ చేసిన జర్మనీ, సుసాన్ లే తొలి మహిళా అపోజిషన్ లీడర్ ఇన్ ఆస్ట్రేలియా, భారతదేశంలో ప్రపంచంలోనే అతి చిన్న చిప్ డిజైన్ చేయబోతా ఉన్నారు, యూరోపియన్ కమిషన్కు చెందిన ఏఐ ప్యాక్ట్లో జాయిన్ అయిన హెచ్సిఎల్ టెక్నాలజీ కంపెనీ, భారతదేశంలో పూర్తిగా సౌరశక్తితో పనిచేసే మొట్టమొదటి రాష్ట్ర అసెంబ్లీగా ఢిల్లీ శాసనసభ, అదానీ కంపెనీ లాంచ్ చేసిన భారతదేశపు ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ మైనింగ్ ట్రక్, తుర్కీ దేశానికి చెందిన సోంగర్ డ్రోన్స్ను ప్రయోగించిన పాకిస్తాన్, ఆకాశ తీర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, దేవరకద్రలో మధ్యయుగం నాటి రాతి చిత్రాలు తెలంగాణ, భువన్ రిబు ఫస్ట్ ఇండియన్ లాయర్ టు రిసీవ్ వరల్డ్ లా కాంగ్రెస్ హానర్ ఫర్ చైల్డ్ రైట్స్, సిఎస్ఐఆర్ ఐఐసిటికి చెందిన సైంటిస్ట్ డాక్టర్ సూర్యప్రకాష్ సింగ్కు దక్కిన అవార్డ్, పిఎంఓ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ త్రూ ద ఇయర్స్ బుక్, తెలంగాణ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్కు గోల్డ్ మెడల్. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow. Thank you everyone.